హలో స్టూడెంట్స్, స్పెక్ట్రల్ ప్రాబ్లం ఇంతకుముందు ఒకటి చెప్పాను. ఇప్పుడు ఇంకోటి, ఇంతకుముందు బయట పెద్దగా వర్షం వచ్చేసింది, అందుకని వర్షం సౌండ్ వచ్చింది కదా అని ఒకటే. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే నన్ను అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకటి, ఇది కూడా ప్రీవియస్ పేపర్లో ఇచ్చిన ప్రాబ్లమే. దీన్ని ప్రాబ్లం ఏమని ఇచ్చారంటే, ఎల్యూసిడేట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా C14H10O2 with the following spectral characteristics. ఈ ప్రాబ్లం రాసుకుని కింద సొల్యూషన్ రాసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. ఎల్యూసిడేట్ ది స్ట్రక్చర్ ఆఫ్ ఏ కాంపౌండ్ ఆఫ్ మాలిక్యులర్ ఫార్ములా C14H10O2 with the following spectral characteristics. స్పెక్ట్రల్ క్యారెక్టరిస్టిక్స్ ఏమి ఇచ్చారు? ఐఆర్ డేటా, ఐఆర్ పీక్స్ ఎక్కడికి వచ్చాయి? 3050, 1690, 1600, 1400 దగ్గర, 880 దగ్గర వచ్చాయండి. నెక్స్ట్ ప్రోటాన్ ఎన్ఎంఆర్ పీక్స్ ఎక్కడెక్కడ వచ్చాయంటే అన్నీ అరౌండ్ 7.5, 7.6, 7.9. నెక్స్ట్ C13 ఎన్ఎంఆర్ ఎక్కడెక్కడ వచ్చినాయి అంటే 130, అన్నీ అరౌండ్ 130, ఒకటి 195 దగ్గర. నెక్స్ట్ మాస్ పిక్స్ ఇవి అన్నమాట. ఇప్పుడు వీటిల్లో ఈ డేటాను బట్టి మనల్ని కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ చెప్పమంటారు. ఫస్ట్ ఏం చూడాలి మనం? ఐఆర్ స్పెక్ట్రమ్ చూద్దాం. ఐఆర్ స్పెక్ట్రమ్ చూస్తే ఐఆర్ స్పెక్ట్రమ్లో 3050 దగ్గర వచ్చింది అంటే, 3050 దగ్గర పీక్ వచ్చింది అంటే మనం ఏమని చెప్పొచ్చు? అది aromatic ring. Around 3000 to 3001 అయితే aromatic ring. ఫస్ట్ మనం ఐఆర్ స్పెక్ట్రల్ డేటా చూద్దాం. కాంపౌండ్ ఇలా ఇవ్వగానే ఫస్ట్ మనం ఏం చూసుకోవాలి? మాలిక్యులర్ ఫార్ములా ఏమి ఇచ్చారు? ఫస్ట్ స్టెప్ మాలిక్యులర్ ఫార్ములా C14H10O2. నెక్స్ట్ ఐఆర్ డేటా ఏమి ఇచ్చారు? ఐఆర్ డేటా, నెక్స్ట్ది ఐఆర్ డేటా 3050, 1690, 1600 to 1400, 1480, నెక్స్ట్ 880. 3050 అంటే aromatic బెంజీన్ రింగ్లో స్ట్రెచింగ్ అని అర్థం. 1690 అంటే కార్బోనైల్ గ్రూప్. ఇవేమి నేను టగడగా చెప్పట్లేదు, మీకు ఇచ్చిన డేటా టేబుల్లోవే. నెక్స్ట్ 1600 to 1480. 1600 to 1480 అంటే యారోమాటిక్ రింగ్లో ఉన్న కార్బన్ డబుల్ బాండ్ స్ట్రెచింగ్. కార్బన్ డబుల్ బాండ్ అది కూడా యారోమాటిక్ అవ్వాలి, అలిఫాటిక్ కాదు. 1600 to 14 అంటే ఈ కాంపౌండ్ ఫుల్గా యారోమాటిక్ కాంపౌండ్ అని చెప్తున్నారు అనమాట. దాని వాళ్ళ ఉద్దేశం అది. అంటే 1600 to 1480. నెక్స్ట్ 880 అంటే ఈ యారోమాటిక్ రింగ్లో 2 సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి అని. 2 సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అవి ఒక రింగ్ మీద 2 పొజిషన్స్లో సబ్స్టిట్యూషన్స్ ఉన్నాయి అనేది ఇది చెప్తుంది. ఇది ఐఆర్ స్పెక్ట్రల్ డేటా. మీరు ఇంతకుముందు డేటాకి వెళ్ళి చూసుకుంటే ఇవి ఉంటాయి. నెక్స్ట్ థర్డ్కి వచ్చేసరికి ప్రోటాన్ ఎన్ఎంఆర్ చూడాలి. ప్రోటాన్ ఎన్ఎంఆర్ డేటా మీకు ఇచ్చింది ఏమిటి అంటే 7.5 దగ్గర 4 హైడ్రోజన్స్ మల్టిప్లేట్, 7.67 దగ్గర 2 హైడ్రోజన్స్ మల్టిప్లేట్, 7.9 దగ్గర 4 హైడ్రోజన్స్ మల్టిప్లేట్. ఇవన్నీ కూడా మీరు ఈ 7 డెల్టా వాల్యూ అరౌండ్ 7 ఉందంటే ఇవన్నీ కూడా బెంజీన్ రింగ్లో ఉన్న ప్రోటాన్స్ అని. దాని నుంచి మనకి ఏమి క్లారిటీ రాలా స్ట్రక్చర్. నెక్స్ట్ ప్రోటాన్ C13 ఎన్ఎంఆర్. C13 ఎన్ఎంఆర్లో ఎందుకంటే మన ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? C డబుల్ బాండ్. ఫంక్షనల్ గ్రూప్లో ఏమి ప్రోటాన్స్ లేవు కాబట్టి ఇక్కడ మనకి బెంజీన్ రింగ్ ఉంది, ఆల్రెడీ ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసింది. బెంజీన్ రింగ్లో ఉన్న ప్రోటాన్స్ గురించి ఇక్కడ మనకి ఎన్ఎంఆర్ స్పెక్ట్రంలో వచ్చింది. నెక్స్ట్ C13 ఎన్ఎంఆర్ కూడా కార్బన్స్, ఇక్కడ మనకి బెంజీన్ రింగ్లో కార్బన్స్ ఉన్నాయి, కార్బోనైల్ కార్బన్. బెంజీన్ రింగ్లో కార్బన్స్ అయితే మీరు
గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనమ్మా అరౌండ్ 130 డబ్లెట్ 132 డబ్లెట్ ఇవన్నీ 130 మీద వచ్చినాయి అంటే బెంజీన్ రింగ్లో ఉన్న కార్బన్వి ఇవి అని. అవి కాకుండా మనకి కార్బోనైల్ ఉంది కదా సి డబుల్ బాండ్ అది ఎక్కడ వచ్చింది 195 దగ్గర సింగ్లెట్ వచ్చింది. ఇది ఒకటి మాత్రం వేరు, ఇది ఎవరిది కార్బోనైల్ గ్రూప్ది. మిగిలినవన్నీ 130. ఇవన్నీ కూడా ఏరోమాటిక్ రింగ్లో ఉన్న కార్బన్స్వి. ఇది ఒకటి కార్బోనైల్ గ్రూప్లో ఉన్న కార్బన్వి. ఇది ప్రోటాన్ ఎన్ఎంఆర్, సింథటిక్ ఎన్ఎంఆర్, ఐఆర్ స్పెక్ట్రల్ డేటాను బట్టి మనకు తెలిసింది. ఇంకా మాలిక్యులర్ ఫార్ములాను బేస్ చేసుకుని మనకి ఏమని అర్థమవుతుంది, ఇక్కడ ఒక బెంజీన్ రింగ్ ఉంది, ఒక కార్బోనైల్ గ్రూప్ ఉంది, అవునా? మనం ఇలా వేసుకున్నాం అనుకో బెంజీన్ రింగ్, అక్కడెక్కడో దాని మీద ఒక చోట కార్బోనైల్ గ్రూప్ వేసుకున్నాం అనుకోండి. కార్బోనైల్ గ్రూప్ వేసుకుంటే ఈ కార్బోనైల్ గ్రూప్ కనుక 1690 ఆల్డిహైడ్ అయి ఉంటే 1690తో పాటుగా మనకి 2000 పీక్ రావాలి. 2820 అరౌండ్ ఆల్డిహైడ్ అంటే ఇటువైపు కనుక హైడ్రోజన్ ఉంటే ఈ పీక్ రావాలి. దీంతో పాటు ఎడిషనల్గా వస్తుంది. అది రాలేదు కదా, కాబట్టి ఇది ఫ్రీగా హైడ్రోజన్ రాదు. ఇంకోటి మనకి ఏమని తెలిసింది, ఫుల్గా కాంపౌండ్ అంతా కూడా ఏరోమాటిక్ కాంపౌండ్. ఒక బెంజీన్ రింగ్ వేసుకుంటే 6 కార్బన్స్ ప్లస్ ఇది ఒక కార్బన్ 7 కార్బన్స్ అవుతున్నాయి. కానీ మనకి 14 కార్బన్స్ కావాలి అంటే ఇంకో 7 కార్బన్స్ వేసుకోవచ్చు. అంటే ఈ 6కి ఇటువైపు ఇంకో 6 వేసుకున్నాము. 6 + 6 12 పోతే ఇది ఒకటి, 13 పోతే మన దగ్గర ఇంకొకటి ఉంది, ఇంకో కార్బన్ ఉంది. ఆ కార్బన్ని మనం ఒక బెంజీన్ రింగ్ మీద 2 సబ్స్టిట్యూషన్లు ఉన్నాయి అని చెప్తున్నాం. 2 రింగులు ఉన్నాయి, 2 రింగుల్లో ఒక రింగ్ మీద 2 సబ్స్టిట్యూషన్లు ఉండాలి అని ఈ వాల్యూ చెప్తుంది 880. కాబట్టి ఇక్కడ కార్బోనైల్ గ్రూప్కి ఇక్కడ సి డబుల్ బాండ్ OH. ఎందుకని ఇది వేసుకున్నాము అంటే సి డబుల్ బాండ్ O ఒకటే ఫంక్షనల్ గ్రూప్ అని తెలుస్తుంది, ఇంక వేరే ఫంక్షనల్ గ్రూప్స్ ఏమీ లేవు. పైగా ఓలు 2 కావాలి మాలిక్యులర్ ఫార్ములాలో, కాబట్టి రెండో సబ్స్టిట్యూషన్ కూడా సి డబుల్ బాండ్ O పెట్టుకున్నాం. కానీ ఇంకా మరి దానికి సి డబుల్ బాండ్ O ఇంకోటి బాండ్ పోగా ఇంకా మిగిలింది మనకి ఇక్కడ H ఒకటే పెట్టగలం. మాలిక్యులర్ ఫార్ములా ప్రకారం చూస్తే కూడా మనకి మిగిలింది H ఒకటే. ఆ H పీక్ రాలేదు, ఆల్టిమేట్ పీక్ రాలేదు, కానీ మనకి ఫైనల్గా అంతా రాసుకుంటే మిగిలింది H కాబట్టి ఇక్కడ పెట్టుకున్నాం. ఓకే, ఫైనల్గా దీని యొక్క స్ట్రక్చర్ ఇది వేసుకున్నాం అనమాట. ఏరోమాటిక్ రింగ్స్ వాటి మీద సబ్స్టిట్యూషన్ కీటోను అంటే బెంజోఫినోన్, ఇది బెంజోఫినోన్ మీద సబ్స్టిట్యూషన్ ఆల్డిహైడ్ ఇది వేసుకున్నాం. సరే, ఇది వేసుకున్నాం కదా, దానికి మాస్ స్పెక్ట్రమ్ కరెక్టా కదా, ఇది వేసుకున్నది కరెక్టా కదా అని చూడడానికి ఏం చేస్తాం, నెక్స్ట్ మాస్ స్పెక్ట్రమ్ చూస్తాం. మాస్ స్పెక్ట్రమ్ మనకి దీని మాలిక్యులర్ వెయిట్ ఎంత, దీని M/Z వాల్యూ 210. ఇక్కడ దీని మాలిక్యులర్ వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తే 210 సరిపోయింది. బేస్ పీక్ వాల్యూ 210 వచ్చింది, కరెక్టే. నెక్స్ట్ దీనిలో నుంచి ఒక C6H5 తీసేసాను అనుకోండి, 210లో నుంచి C6H5 తీసాను అనుకోండి, 6 12 60 ప్లస్ 5 65 తీసేస్తే 145 లేదు. ఇటువైపు బ్రేక్ అయితే పీక్ లేదు. 145లో నుంచి ఇంకా పీక్ తీసేయచ్చు. అంటే 145 ఎవరు దీని నుంచి వచ్చేది, ఇది. దీన్ని ఇంకా ఇటు బ్రేక్ చేశాను అనుకోండి, C6H5
నెక్స్ట్ వచ్చేది ఈ పీక్ అనమాట C6H5. సారీ అమ్మా, ఇక్కడ క్యాలిక్యులేషన్ తప్పని చూడండి. ఇప్పుడు ఇక్కడ బ్రేక్ చేశాను అనుకోండి, C6H5 అంటే ఎంత? 612 72 ప్లస్ 5 79 ప్లస్ 12 91 ప్లస్ 16 107 సరిపోయింది కదా. 107 అరౌండ్ 107 ఒక పీక్ వచ్చింది మనకి. 105 MZ వాల్యూ ఇచ్చారు కాబట్టి ఇది ఒక ఫ్రాగ్మెంటేషన్. ఎగ్జాక్ట్గా రావాలని ఏమి లేదు, అరౌండ్ దగ్గరగా వస్తుంది MZ వాల్యూ. ఇది ఒక ఫ్రాగ్మెంటేషన్. ఇది ఇక్కడ బ్రేక్ అయింది. నెక్స్ట్ దీని నుంచి ఇంకొక ఫ్రాగ్మెంటేషన్ ఇలా చేయండి. ఇది ఇక్కడ బ్రేక్ చేసేసాం అనుకోండి, బెంజీన్ రింగ్ ఇలా వచ్చింది. ఇది C6H5 అంటే ఎంత? ఇది ముందు వేసుకున్నాం కదా, 72 ప్లస్ 5 72 5 ప్లస్ 7 77 plus 12 89 plus option 16 105 సరిపోయిందమ్మా, సారీ 105 పీక్ సరిపోయింది కదా. ఇది C6H5 CO. ఎడిషన్స్ సబ్ట్రాక్షన్స్ తప్పు చేసుకుంటామా? ఓకే. నెక్స్ట్ దీని నుంచి ఇది వచ్చింది అనుకోండి, అంటే ఈ CO బ్రేక్ అయిపోయింది. CO అంటే ఎంత? 12 ప్లస్ 16 అంతే కదా. 12 16 28 తీసేసాను అనుకోండి. 105 నుంచి 28 తీసేస్తే 15 నుంచి 8 పోతే 7 9 నుంచి 2 పోతే 7 77. ఇది 77 కూడా మన దగ్గర పీపుల్ MZ వాల్యూస్ ఇచ్చారు. MZ వాల్యూస్ ఏమి ఇచ్చారు? 210 105 77. ఈ 77 నుంచి మళ్ళీ ఇంకొక వాల్యూ ఉంది. అది ఎలా అంటే ఒక కార్బన్ ఒక CH2 తీసేసాను అనుకోండి. 1 2 3 ఒక CH2నే తీయాలమ్మా. ఇలా 5 మెంబర్ రింగ్ అవుతుంది. CH2 తీసేస్తే CH2 అంటే ఎంత? 12 ప్లస్ 2 14. 77 నుంచి 14 తీస్తే 3 ప్లస్ 63 లేదు మనకి. మాస్ MZ వాల్యూ ఇవ్వలేదు కాబట్టి ఇంకొక 14 తీసేద్దాం. 9 4 ఇక్కడ 77 నుంచి ఇక్కడ వచ్చేటువంటి ఫ్రాగ్మెంట్ ఏంటి అంటే మనకి ఎంత రావాలి? 51 కావాలి. 51 అంటే సైక్లోబ్యూటినైల్ క్యాటయాన్. 1 2 3 4 C4 అంటే 48 ప్లస్ 3 హైడ్రోజన్స్. ఇక్కడ హైడ్రోజన్ లేదు, 3 హైడ్రోజన్స్. 48 ప్లస్ 3 51 అంటే మన ఆన్సర్ని బట్టి వెళ్ళాము.
ఆన్సర్ బట్టి సైక్లోబ్యూటైల్ క్యాటయాన్ని వేసుకున్నాం. అంటే ఒక CH2 తీసాము, రాలేదు, ఇంకో CH2 తీసి ఇక్కడ ఇంకో CH2 తీసినా సరిపోవట్లేదు 51కి. అందుకని ఏం చేసాము, ఒక హైడ్రోజన్ కూడా తీసి ఇది ఫ్రాగ్మెంట్ 51 వేసుకున్నాం. సైక్లోబ్యూటైల్ చివరికి ఇది ఇంత పెద్ద కాంపౌండ్ అలా బ్రేక్ అయ్యి ఫస్ట్ ఈ పార్ట్ బ్రేక్ అయిపోతుంది, ఇది వచ్చింది కదా, దాని నుంచి మళ్ళీ బ్రేక్ అవుతుంది, ఈ పార్ట్ వచ్చింది, దీని నుంచి ఇది బ్రేక్ అయ్యేది వచ్చింది. మొత్తంగా మనకి మాస్ పీక్స్ ఇచ్చినవి సరిపోతే చూడండి, 210, నెక్స్ట్ 105 దీనిది, నెక్స్ట్ 77, నెక్స్ట్ 51. ఇవన్నీ మన మాస్ పీక్స్, వాటికి ఫ్రాగ్మెంటేషన్ సరిపోయింది. కాబట్టి ఫైనల్గా మనకి ఇచ్చిన కాంపౌండ్ యొక్క స్ట్రక్చర్ ఏంటి, ఇదన్నమాట. బెంజోఫినోన్ మీద ఆల్డిహైడ్ గ్రూప్. ఓకే, ఫైనల్లీ ది స్ట్రక్చర్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఫ్రాగ్మెంటేషన్ వేసుకునేటప్పుడు మనం ఇచ్చిన MZ వాల్యూస్ని బట్టి ఫ్రాగ్మెంటేషన్ పాసిబిలిటీస్ వేసుకుంటాం అన్నమాట. అప్పుడు పాజిటివ్ అయాన్స్ రావచ్చు, ఇక్కడ ప్లస్ ఛార్జీలు రావచ్చు, లేకపోతే కొన్నిసార్లు ఫ్రీ ఎలక్ట్రాన్స్ వేస్తారు, పాజిటివ్ కాదు అలా నెగిటివ్ కాదు, ఎలక్ట్రాన్స్ వేసిన పీసులు వేస్తారు. అంటే మాలిక్యులర్ వెయిట్ సరిపెట్టడానికి అనమాట, 1 or 2 దగ్గర డిఫరెన్స్ వచ్చినప్పుడు. ఓకేనా, దిస్ ఈజ్ సెకండ్ ప్రాబ్లం. ఓకే.